హాయ్ ఫ్రెండ్స్, నేను తెచ్చిన ఈరోజు నేను గోధుమ రవ్వ అంటే అన్నవరం ప్రసాదం లాగా చేస్తున్నానండి. ఎర్ర గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో వేగించుకుంటే బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది, పచ్చివాసన పోతుంది. అలా వేగాక అందులోనే 1 గ్లాసు నూకకైతే 4 గ్లాసులు నీళ్లు వేసుకోండి. మీరు దీనికి పాలు బాగోవండి, నీళ్ళే బాగుంటాయి. నీళ్లు వేసుకుంటేనే బాగుంటాయి. సారీ అండి, నాకు కొద్దిగా పట్టిస్తుంది. క్యాంపెయిన్లో ఒక 15 రోజులు అందులోనే యాలకులు కూడా వేసుకొని మిక్సీ కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇలాగా గట్టిగా మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. 1 గ్లాసు నూకకి 4 గ్లాసులు నీళ్ళు, అలాగే 2 గ్లాసులు పంచదార. ఈ 2 గ్లాసుల పంచదారకి నేను 1 గ్లాసు పంచదారని ఇలా పాకంలా తీసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని పాకంలా తీసుకున్నాను. చిక్కగా తీసుకొని ఈ ఉడికిన 4 విజిల్స్ వచ్చిన దాంట్లోనే వేసుకున్నాను. ఇలా వేసుకొని చూసారా, ఇలా ఉడికింది. మెత్తగా ఉడికిపోవాలండి నూక, అప్పుడే బాగుంటుంది. మనం పాకం పట్టేసరికి అది మళ్ళీ పంచదార వేసి పాకం పడుతుంది కదా, అప్పుడు బిరిసెక్కుతుంది నూక. అందుకని ముందుగానే మెత్తగా ఉడకాలి. ఇందులో మనం మరగబెట్టుకుని పాకం వేసుకుని ముందు 1 గ్లాస్ పాకంలో వేసుకుని 1 గ్లాస్ ఏమో క్యారమిల్ చేస్తారు కదా, క్యారమిల్ అది చేశాను. అందులోనే 1 గ్లాసు పంచదార వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఇలాగా తిప్పడమేనండి. అప్పుడు పంచదార అంతా కరుగుతుంది. నెయ్యి వేసి పంచదార వేసి కరగడం, అప్పుడే బాగుంటుంది. అది కూడా ఇందులో వేసుకుంటాం, క్యారమిల్ పంచదార. ఇలా వేసుకొని మనం ఈ నూక మనకి చాలా బాగుంటుందండి. అన్నవరంలో చేసినట్టుగా ఉంటుంది. కొంతమంది కావాలంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చకర్పూరం వేయనండి. కొద్దిగా అంటే కొంతమందికి నప్పుతుంది, కొంతమందికి నచ్చదు. అందుకే మా ఇంట్లో నేను తక్కువండి తినడం. మేము ఇలాగ వేసుకొని ఆ క్యారమిల్ మరి కరగాలి కదండి, గట్టి పడిపోతుంది కాబట్టి పంచదార ఇలాగ కరగనివ్వండి. చూసారా, ఇలా కరగనివ్వండి. అందులోనే కొద్దిగా నెయ్యి వేసి బాగా కరిగాక మనం స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి పాకంలా తిప్పండి. ఒకసారి ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తే అప్పుడు మీకు పాకంలా చూసారా ఇలాగ వస్తుంది, అంటే జిగుమానంగా వస్తుంది. అప్పుడు ఇది మనం సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. మీకు కావాలంటే జీడిపప్పు అవి వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. మరీ ఎక్కువ జీడిపప్పు అవి వాడినా మనకి హెల్త్కి కొవ్వు పెరుగుతుందండి, మనకి కఫం పెరుగుతుంది. అంతే, ఎంతో టేస్టీ అయినా అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.